హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. దీనికి కావాల్సింది క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, ఎగ్స్, లెమన్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్ ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. వేడివేడిగా వైట్ రైస్ కూడా వండి సైడ్ పెట్టేశాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అవి కూడా సైడ్ పెట్టేశాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసేసి అందులోనే ఎగ్స్ అన్నీ పగలగొట్టేసి వేసి బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసి దాంతోపాటు కొంచెం ఉప్పు, పసుపు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు వెజిటేబుల్స్ ముక్కలు మరీ ఎక్కువ వేగవసరం లేదు, ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. అందులోనే కారం, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ కూడా పిండి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం చాలా టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు ఇందులోనే వైట్ రైస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటమే వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం టేస్ట్ చూశాను, ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.